హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోద్దండి. నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కుషాల్ ఫేస్ క్రీమ్ కి సంబంధించింది. ఆ వీడియో కింద నాకు ఎక్కువగా ఏమైనా కామెంట్స్ వచ్చాయంటే, సమ్మర్ సీజన్ లో ఫేస్ క్రీమ్స్ తో కంపేర్ చేస్తే ఫేస్ పౌడర్స్ అనేవి చాలా బాగుంటాయి కదా అక్క, పౌడర్స్ యూజ్ చేయొచ్చా, పిల్లలకి ఎలాంటి పౌడర్స్ యూజ్ చేస్తే మంచిది, మేము కొన్ని ఆర్టికల్స్ చదివాము పౌడర్స్ పిల్లలకి మంచిది కాదు అని, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. మన చిన్నప్పుడు మనం చాలా ఎక్కువగా పౌడర్స్ యూజ్ చేసేవాళ్ళం, మెయిన్లీ సమ్మర్ సీజన్స్ లోని చెమటకాయల నుంచి, ర్యాషెస్ నుంచి, అలర్జీస్ నుంచి పౌడర్ అనేది మన స్కిన్ ని కాపాడుతుంది అనమాట. మన స్కిన్ చాలా సేపు ఫ్రెష్ గా ఉండడానికి పౌడర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్టికల్స్ ఎలా వచ్చాయంటే, పౌడర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి నోజల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వజనాలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పిల్లలకి. సో పౌడర్స్ ని అవాయిడ్ చేయండి అని చాలా ఆర్టికల్స్ వచ్చాయి. సో మనలో చాలా మంది పౌడర్స్ అనేవి కంప్లీట్ గా తీసి పక్కన పెట్టేశాం. బట్ సమ్మర్ సీజన్ లోని పౌడర్స్ చేసే అంత రిఫ్రెష్మెంట్ ఏ క్రీమ్ ఇవ్వదండి. కాబట్టి మనం ఎలాంటి పౌడర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, పౌడర్ లో టాల్క్ లేనిది, ఫ్రేగ్రెన్స్ లేనిది, ఆర్టిఫిషియల్ కెమికల్స్ లేని ఒక మంచి పౌడర్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు కనుక అలాంటి పౌడర్ ని ఎత్తుకుతున్నట్టయితే మీ సర్చ్ ఎండ్ అవుతుంది ఇక్కడ. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మమ్మా ఎర్త్ డస్టింగ్ పౌడర్ ఫర్ బేబీస్. ఇందులోని ఎటువంటి టాల్క్ కానీ, డై కానీ, పారాబిన్స్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవండి. ఇది స్పెషల్ గా తయారు చేయబడింది 0 to 5 years బేబీస్ కోసం. ఇందులోని ఆర్గానిక్ ఓట్ మిల్ అండ్ అరారూట్ పౌడర్ ఉంది. ఏవైతే మనం ప్రతిరోజు తింటామో ఆ ఇంగ్రీడియంట్స్ తో చేయబడిన ఈ పౌడర్ అనేది మన పిల్లలకి చాలా సేఫ్ అన్నమాట. మమా ఎర్త్ బ్రాండ్ గురించి ఆల్రెడీ నేను మీతో చాలా సార్లు డిస్కస్ చేశాను, చాలా ప్రొడక్ట్స్ గురించి. బేబీస్ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డస్టింగ్ పౌడర్ అన్నమాట. ఇది 100% మేడ్ సేఫ్ అంటే మన పిల్లలకి మనం ఎటువంటి చింత లేకుండా యూజ్ చేయొచ్చు అని ఇచ్చే సర్టిఫికెట్ అన్నమాట. ఇది మీ పిల్లల నాస్ట్రల్స్ ని ఎటువంటిగా బ్లాక్ చేయదు, మన పిల్లల స్కిన్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యడం వల్ల మనకి ఎటువంటి అలర్జీస్ కానీ, చెమటకాయలు కానీ రాకుండా మన పిల్లల స్కిన్ అన్నది చాలా హెల్దీగా ఉంటది అనమాట, మెయిన్లీ సమ్మర్ సీజన్ లో. అంతేకాకుండా మీ పిల్లల్ని మీరు ఎక్కువసేపు కోసం డైపర్స్ లో ఉంచుతున్నట్టయితే డైపర్ కి మధ్యలో కొంతసేపు వాళ్ళని డ్రై అవనివ్వండి. తర్వాత ఆ ఏరియా మొత్తం నీట్ గా వాష్ చేయాలి. ఎందుకంటే అక్కడ బోల్డ్ అంతా చెమట అక్యుములేట్ అయ్యి అక్కడ స్కిన్ అలర్జీస్ అన్నవి రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్లీ డైపర్ ర్యాషెస్ వస్తే పిల్లలకి చాలా నరకం అండి. వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు నోరిప్పి మనకి చెప్పలేదు కానీ వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి మదర్ డైపర్ ర్యాషెస్ రాకముందే మీరు జాగ్రత్త పడాలండి. వచ్చిన తర్వాత తగ్గించడం కన్నా రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డైపర్ కి మధ్యలో కొంతసేపు అనేది వాళ్ళకి నార్మల్ గా ఉంచుతూ ఉండండి, లైక్ నార్మల్ ప్యాన్స్ వేసి ఉంచండి అండ్ వాటిని క్లీన్ చేయండి. తర్వాత మంచి డస్టింగ్ పౌడర్ తో వాటిని నీట్ గా డస్ట్ చేసి ఒక 5 minutes తర్వాత మీరు మళ్ళీ కావాలి అనుకుంటే డైపర్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ పౌడర్ అనేది వాళ్ళ బాడీ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోద్ది. ఇది ఏం చేసి క్లెయిమ్ చేసిందంటే యాంటీ మైక్రోబుల్ అనమాట, స్మూదింగ్ ఇరిటేటెడ్ స్కిన్. ఒకవేళ మీ స్కిన్ మీద ఆల్రెడీ ఎటువంటి అయినా కొంచెం ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే ఇది దాన్ని కూడా స్మూదింగ్ చేస్తుంది అండ్ నేచురల్ యాంటిస్పెక్టరీ కింద కూడా పనిచేస్తుంది అనమాట. మెయిన్లీ సమ్మర్ సీజన్ లో మనకి ఇవే కావాలి. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి, బేబీస్ కోసం చాలా బాగుంటుంది అండ్ ఇది 50% ఎక్స్ట్రా కూడా ఉంది. ప్యాకేజింగ్ విషయానికి వస్తే ఇలా క్యూట్ ప్యాకేజింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ యాంటీ గ్రిప్ స్లిప్ లాంటిది ఉంటుంది అనమాట. అంటే ఈ షేప్ ఏదైతే ఉందో బాటిల్ అన్నది మన హ్యాండ్ లోంచి జారదనమాట. మనం హ్యాపీగా మన పిల్లల మీద డస్ట్ చేయొచ్చు. అండ్ దీని కప్పుకి వచ్చేస్తే ఇది ట్విస్ట్ అండ్ టర్న్ వల్ల మూత అండి, అండ్ మీరు టర్న్ చేసి యూజ్ చేయొచ్చు. తర్వాత ఇది లాక్ కూడా చేసేయచ్చు. ప్యాకేజింగ్ క్యూట్ ఉంది, 50% ఆఫ్ ఉంది. 50% కాకుండా నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకో 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓవరాల్లీ ఈ పౌడర్ అయితే మన పిల్లల కోసం 100% సేఫ్. ఎటువంటి భయం లేకుండా మీరు ఒక మంచి పౌడర్ కోసం వెతుకుతున్నట్టయితే ఈ పౌడర్ మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 199 అండ్ మన డిస్కౌంట్ అలానే ఉంది. ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది 12/2018 అండ్ ఇది ఎక్స్పైరీ అవుతుంది 11/2020. ఓకేనా, దీని మీద నీట్ గా ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్ని రాసున్నాం కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. హోప్ మీ అందరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ గా ఉన్నట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు బై బై.